జగన్ ఖతర్నాక్ ప్లాన్. ఆ ముఖ్య నేత కూడా వైసీపీ గుటికే. నంద్యాలలో మరో కీలక నేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డితో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని సమాచారం. ఆయనకు ఏ క్షణమైన పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహార శైలిపై ఇటీవల ఏవి సుబ్బారెడ్డి తన అసంతృప్తిని బాహోటంగా వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయన్ను బుజ్జగించారు. అయితే ఏవి మాత్రం అఖిలప్రియపై అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అఖిలప్రియ తనను దూరం పెట్టడం తీవ్రంగా కలిసివేస్తుందని, అక్కడ ఉండి కూడా సాధించేదేమీ లేదని తనకు సంబంధించిన ఎంపీటీసీ కౌన్సిల్తో ఆయన సమావేశమై చెప్పారని తెలుస్తుంది. అయితే ఏవి సుబ్బారెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి వర్గంపై ఆధిపత్యం సాధించాలని వైసీపీ భావిస్తుంది. ఏవి సుబ్బారెడ్డి భూమా ప్రధాన అనుచరుల్లో ఒకరు. ఆయనే దగ్గరుండి కార్యకర్తల సమస్యలు పరిష్కరించేవారు. అందుకే భూమా తర్వాత ఏవీకే ఆయన అనుచరులు ఎక్కువ మందికి పరిచయం ఉంది. అందుకోసమే ఏవీని పార్టీలోకి తీసుకోవడానికి తీవ్రంగా వైసీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీలోకి వస్తే భవిష్యత్తులో ఎమ్మెల్సీని కూడా ఇస్తామని ఏవీకి వైసీపీ నేతలు చెప్పినట్లు సమాచారం. బొమ్మ వైసీపీలో ఉన్నప్పటి నుండే కొందరు వైసీపీ నేతలతో ఏవి సుబ్బారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయంతో ఇప్పటికే ఆయన రోజు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం. త్వరలోనే జగన్తో భేటీ వైసీపీ కండవా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ ఇప్పుడు నంద్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. For more videos, please subscribe our channel.